బానిసగా అమ్మారు. పోయి మామూలుగా మేకలు పొట్టెలను మార్కెట్లో సంతలో పెట్టి అమ్ముతాం కదా, అలా యోసేపుని పెట్టారనమాట. ఎవరైనా కొనుక్కుంటారంటే ఒక ఐజీ క్యాడర్ అంటాం కదా పోలీస్ డిపార్ట్మెంట్లో, అంటే సైన్యము సోల్జర్స్ అనమాట. ఆ కాలంలో ఈ క్యాడర్స్ లేవు, కానీ సైన్యాధిపతి అన్నమాట. మొత్తం ప్రొటెక్షన్, రాజు ఫరోకు ప్రొటెక్షన్ అనమాట. 39వ అధ్యాయము 2వ వచనం ఆదికాండం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు. బానిసగా ఉన్నాడు, దేవుడు తోడై ఉన్నాడు, కానీ దేవుడు ఆ పోతీఫర్ ఇంటి నుంచి విడిపించలేదు. కానీ పోతీఫర్ ఇంట్లో బానిసగా ఉన్నా కూడా యోసేపు ఏం చేస్తున్నాడు? వర్ధిల్లుతూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు చూపించింది ఏంటి, జరుగుతుంది ఏంటండి కదా? ప్రభువా నువ్వేం చూపించావు? నేను ఏళ్తానని నువ్వు చూపించావు, నా ముందు అందరూ సాగిలపడతారని చూపించావు. ఇక్కడంది నేను బానిస బ్రతుకుతున్నాను. మా అన్నలేమో నన్ను గోతులో పడేసరి, సంతలో నన్ను పశువు నమ్మినట్టు అమ్మేసరి, నన్ను ఒక బానిసగా చేసిరి. నువ్వు చూపించింది ఏంది? నా జీవితంలో జరిగేది ఏంటి ప్రభువా? కానీ దేవుని వాక్యం అంటుంది, యెహోవా యోసేపునకు తోడై ఉండెను కానీ మౌనంగా ఉండెను. తోడై ఉండెను కానీ మౌనముగా ఉండెను. ఏం జరుగుతుంది అక్కడంటే, యోసేపు వర్ధిల్లుతూ ఉన్నాడంట. హల్లెలూయా. ఆ కళ నెరవేరేంత వరకు కూడా యోసేపు కళ నెరవేరినప్పుడు చూద్దాంలే, అప్పుడు ప్రార్థన చేసుకుందాంలే, అప్పుడు దేవునికి వరకు జీవిద్దాంలే అనుకోలా. నేను ఎక్కడ ఉన్నా కూడా, దేవుడు మౌనంగా ఉన్నా కూడా, నేను మాత్రం జ్ఞానమందు వర్ధిల్లుతా, వయసునందు వర్ధిల్లుతా, దేవుని దయందు వర్ధిల్లుతా, మనుషుల దయందు నేను వర్ధిల్లుతూనే ఉంటాను అనుకొని వర్ధిల్లాడంట. వర్ధిల్లితే పోతీఫర్ యొక్క కటాక్షం యోసేపు మీదకి వచ్చిందంట. కానీ బానిసగానే ఉన్నాడు కదా. దేవుడు చెప్పింది అది కాదు కదా. దేవుడు చెప్పింది వేరే, యోసేపు అనుభవిస్తున్నది వేరే. వర్ధిల్లుతున్నాడు. ఇంకా ఎంత నమ్మకం వచ్చిందంటే పోతీఫర్కు మొత్తం యోసేపు చేతికి అప్పగించేశాడు. ఇక అసలు ఏం పట్టించుకోకుండా ఉన్నాడనమాట. అటువంటి టైంలో భార్య, సెక్యూరిటీ ఆఫీసర్ భార్య, ఆమె కన్ను యోసేపు మీద పడింది. ప్రతి దినము శోధిస్తుంది. యోసేపు మాట చూడండి. యోసేపు 9వ వచనం, 39వ అధ్యాయం 9వ వచనం. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపై ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. ఇది దేవుని యొక్క దృష్టిలో వ్యభిచారం అన్నటువంటిది, జారత్వం అన్నటువంటిది, అక్రమ సంబంధాలు అన్నటువంటివి దేవుని యొక్క దృష్టిలో ఘోరమైన దుష్కార్యాలు. ఇటువంటి పాపాలు చేస్తే నేను ఎట్లా దేవుని నుంచి నేను తప్పించుకోగలను అని చెప్పి ఆమెకు ఒప్పుకోలేదు. ఆమె ప్రేరేపించగా ఒప్పుకోలేదు. ఆమె మాట విన్నవాడు కాదంట. 10వ వచనం చూడండి. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను కానీ అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రంను ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోవుట ఆమె చూచినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి, చూడుడి, అతడు మనల్ని ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. నాతో శయనింపవలని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసి తిని, నేను బిగ్గరగా కేక వేయటం వాడు విని నా దగ్గర తన వస్త్రంను విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయినని వారితో చెప్పి అతని యజమానుడు ఇంటికి వచ్చు వరకు అతని వస్త్రము తన దగ్గర ఉంచుకొనెను. ఈమె పాపిష్టురాలు పరిశుద్ధుడైనటువంటి యోసేపును ప్రయత్నం చేస్తే వస్త్రము ఆమె చేతులకి, పై వస్త్రము లాగేసింది. ఆమె చేతులు వదిలిపెట్టి పరిగెత్తి వెళ్ళిపోయాడు యోసేపు. ఇక ఆమె అనుకున్నది, దొరికినాడరా నాకు ఇప్పుడు క్లూ దొరికింది. ఏంటి క్లూ? వస్త్రం దొరికింది. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని, ఈ వస్త్రాన్ని బేస్ చేసుకొని వీడిని మొత్తం నేను ఇరికించవచ్చు, నేను తప్పించుకోవచ్చు, వీడిని ఇరికించవచ్చు అని చెప్పేసి
అందరికి పిలిచి పబ్లిసిటీ ఇచ్చిందనమాట. ఇదిగో చూడండి, ఇదిగో ప్రూఫ్. ఏంటి ప్రూఫ్? వస్త్రం. నా మీద బలప్రయోగం చేశాడు, బలత్కారం చేశాడు అన్న దానికి రుజువు ఈ వస్త్రము. రుజువు ఉంది. దీన్ని ఎవరు కాదంటారు చెప్పండి? రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారనమాట. రెడ్ హ్యాండెడ్గా, బ్లాక్ హ్యాండెడ్గా, గ్రీన్ హ్యాండెడ్గా. ఇదిగో రుజువు, ఇదిగో రుజువు, వస్త్రం. ఏం జరిగిందో పైవాడికి మాత్రం తెలుసు, యోసేపు తెలుసు, ఆమెకు కూడా తెలుసు. హల్లెలూయా. ఆమెకు తెలుసు, యోసేపుకు తెలుసు. ఏమండి, యోసేపుకు తోడై ఉండి మౌనంగా ఉండిన దేవునికి తెలుసు. ఏమైపోయింది? పరిగెత్తి వెళ్ళిపోయాడు. ఇంటి వాళ్ళందరినీ పిలిచింది. ఆమె అంట ఆ వస్త్రం పట్టుకొని, యోసేపు వస్త్రం పట్టుకొని పోతిఫర్ వచ్చేంత వరకు అలాగే వెయిట్ చేస్తుందంట. పోతిఫర్ వచ్చేంత వరకు. ఏమి నాటకాలండి! లోకమంతా ఇట్లే ఉంది, లోకమంతా ఇట్లే ఉంది. ఈ మధ్యకాలం అంతా ఇదే కదా. పిల్లంట కళ్ళు మూసుకొని పాలు తాగుతాం, ఎవరిని చూడడం లేదు అనుకుంటుందంట. ఎట్లా అబద్ధాలు మాట్లాడుతున్నారంటే, దుష్ప్రచారాలు చేస్తున్నారంటే. ఒక మనిషి గురించి లేని వార్తను పుట్టించి ప్రచారం చేస్తే ఆ మనిషి ఎంత బాధపడతాడో నాకు బాగా తెలుసు. నాకు బాగా తెలుసు. లేని వార్తను పుట్టించి ప్రజలను నమ్మింపజేసి దాన్ని ప్రచారం చేసి ఈ మనిషి చెడ్డవాడు అని రుజువు చేసేదానికి లేని అబద్ధాలని కల్పించి చేస్తే ఒక మనిషి ఎంత వేదన పొందుకుంటాడో, ఎంత బాధ పొందుకుంటాడో. ఏమండి, నాకు తెలుసు, యోసేపుకు తెలుసు, ప్రవీణ్ పగడాల గారికి కూడా తెలుసు. యోసేపు అనుకుంటాడు, ఏంటైనా కళ ఇచ్చావు, సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయావు నువ్వు. ఏదో కొంచెం సాయం చేస్తున్నట్లు ఉంది, కానీ ఏంటి, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్? పోతిఫర్ వచ్చాడు, ఆమెకు చూపించి, చూడు ఎంత పని చేశాడో. ముందుగానే ఆయన సెక్యూరిటీ ఆఫీసర్లు ఎట్లుంటారు పోలీసు వాళ్ళు, ఏమండి, ఎంత స్ట్రిక్ట్గా ఉంటారు, ఎంత కోపంగా ఉంటారు. కోపంతో మండిపడ్డాడంట యోసేపు మీద. మండిపడి మామూలు చెరసాల కాదు అది, రాజు శత్రులు ఉండే చెరసాలలో వేయించారు. పొద్దున్నే ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో, సాక్షిలో, ఏబిఎన్లో, టీవీ ఛానల్లో, ఫేస్బుక్లో, అన్నిట్లో యజమానురాలిపై బానిస అత్యాచార యత్నం. అంతే కదండి. ఐగుప్తు దేశమంతా యోసేపు పేరు ఏమైపోయిందో తెలుసా? పచ్చడి అయిపోయింది యోసేపు పేరు. ఒరే, వీడేదో బాగా పని చేస్తున్నాడు అనుకుంటున్నాం కదా, బాగానే వర్కౌట్ చేస్తున్నాడు, పోతిఫర్ చాలా ప్రమోషన్ ఇచ్చాడు, అసలు ఇల్లంతా చేతికి అప్పగిస్తే అబ్బబ్బా ఎంత దుర్మార్గుడు వీరని. ఏమండి, తెలిసిన అక్కడ ఉన్న వాళ్ళే నమ్మలేదంటే ఇంకా బయట వాళ్ళు ఏం నమ్ముతారండి? బయట వాళ్ళు ఏం నమ్ముతారు? ఐగుప్తు దేశమంతా యోసేపుని ఏమనుకుందో తెలుసా? రేప్ కేసులో అరెస్ట్ అయ్యాడు యోసేపు. రేప్ కేసులో రేపు చేయబోయి అరెస్ట్ అయ్యాడు. ఎలా ఉంటుంది ఊహించండి. యోసేపుకి ఎలా ఉంటుంది ఊహించండి. తప్పు చేసి ఒకవేళ లోకమంతా తెలిసినా కూడా సరేలే అబ్బా అనుకోవచ్చు. ఏ తప్పు చేయకుండా ఒక నింద మోపి దేశమంతా నువ్వు నేరస్తుడివి, నువ్వు అత్యాచార యత్నం చేసావు, యజమానురాల మీదకే నువ్వు వెళ్ళావు అని దేశమంతా మాట్లాడుతుంటే యోసేపు డిఫెండ్ చేసుకునే దానికి ఏముందండి? ఇదిగో వస్త్రం అంటది. ఏమన్నంటే ఇదిగో ప్రూఫ్. ఇప్పుడు సీసీ కెమెరాలు ఉన్నాయంటే చూపించారంట, కొన్నే చూపిస్తారంట, అసలైనవి చూపించారంట. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నా అంట. ఎక్కడున్నాయి సీసీ కెమెరాలు? ఉంటాయి కదా వీధిలో, ఆ పక్కన ఈ పక్కన ఉంటాయి కదా సీసీ కెమెరాలు. ఏమండి, సీసీ కెమెరాలు ఉంటాయి కదా. వస్త్రం దొరికింది. యోసేపు గురించి ఒకసారి ఆలోచించండి. ఆ జైల్లోకి వెళ్తే ఏం తప్పు చేశావురా అని అంటారు. ఏమని చెప్పుకుంటాడండి? ఏమని డిఫెండ్ చేసుకుంటాడు? తన గురించి ఎంతమందికని చెప్పుకుంటాడు? దేశమంతటికి చెప్పుకుంటాడా? దేవుని వైపు చూసి, ప్రభువా అసలు నువ్వు ఉన్నావా? పాట ఉంది కదా, ఉన్నావా అసలు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా ఉంది కదా. వాట్ ఈస్ దిస్ లార్డ్? ఏంటి? వాట్ డిడ్ యూ షో? 17 ఏళ్ళ వయసులో ఏమి నువ్వు చెప్పావు? నా జీవితంలో ఏం జరుగుతుంది? వై యూ కెప్ట్ క్వైట్?
ఎందుకు ఆ పోతిఫరు భార్య రోజు నన్ను సతాయిస్తుంటే ముందే లేపేయకూడదు? ఆ పోతిఫరు భార్యను లేపేసింటే నాకు ఈ సమస్య వచ్చిండేది కాదు కదా. ఎందుకు నువ్వు అడ్డుకోకూడదు? నేను పోరాడడానికి నేను బానిసనైపోతుని. నా పక్కన మాట్లాడేవారు ఎవరు లేరు, నా తరపున మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ఏమైనా ఒకవేళ నన్ను సమర్థించుకునే దానికి మాట్లాడదామంటే ఆల్రెడీ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు అయిపోయారు, పర్సనల్ సెక్యూరిటీ అనమాట. వాళ్ళు ఏం చెప్తే అదే జరుగుతుంది, అధికారంలో వాళ్ళు ఏం చెప్తే అదే జరుగుతుంది. నాకు ఎటువంటి ఆధారం లేదు, ఎటువంటి సపోర్ట్ లేదు. లార్డ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్? కానీ వాక్యం ఉంటుంది, జైల్లోకి వెళ్తే వాక్యంలో ఏముందంటే యెహోవా యోసేపుకు జైల్లో తోడై ఉన్నాడంట, కానీ మౌనంగా ఉన్నాడంట. యెహోవా యోసేపునకు తోడై ఉండేనని ఉంది. నాకు వెంటనే ఏమనిపిస్తుంది అంటే కానీ మౌనంగా ఉండేను. ఎక్కడికి పోయాడు? జైలుకి వెళ్ళాడు. దేని మీద? ఏదో దొంగతనం అన్నా కూడా, ఏదో గొడవబడి అన్నా కూడా ఒక రకంగానే, యజమానురాలి మీద అత్యాచార యత్నం అనే కేసు, రేప్ కేసు మీద ఎంత క్యారెక్టర్ని ఎంత పచ్చడి చేసినట్లండి. అసలు దేవుణ్ణి వదిలిపెట్టేదానికి, దేవుని వదిలేసేదానికి, ఆత్మీయ జీవితాన్ని వదిలేసేదానికి, భక్తి జీవితాన్ని వదిలేసేదానికి మంచి అవకాశం అది. పో ప్రభువా పో, చెప్పినావు కానీ ఎందుకు ఇంత నీతిగా బతకాలి? అందరూ బతుకుతున్నారు కదా, ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నారు. వారికి లేవు శ్రమలు, నాకెందుకు ఈ శ్రమలు? తప్పులు చేసే వాళ్ళు జైలుకి వెళ్ళలేదు, నిజంగా రేప్ చేసిన వాళ్ళు జైలుకి వెళ్ళలేదు, నిజంగా దొంగతనం చేసిన వాళ్ళు జైలుకి వెళ్ళలేదు. నేను ఏం చేయకుండా కూడా నన్ను జైలుకు పంపించారు. దేశమంతా నా పేరు పోయింది. నువ్వేం చెప్పావు? అందరూ నీకు మొక్కుతారన్నావు, అందరూ నన్ను తిట్టే స్థితిలో నేను ఉన్నా. వాట్ ఆర్ యూ డూయింగ్? సంవత్సరాలు గడుస్తున్నాయి. మా నాన్నను చూడక ఎంతకాలం అయిందో. ఊరు కానీ ఊరు, దేశం కానీ దేశం, ఎవరు స్నేహితులు లేరు, ఎవరు బంధువులు లేరు, ఎవరు లేరు, ఒంటరిగా ఉన్నాను ప్రభువా. వాట్ ఆర్ యూ డూయింగ్? గాడ్ వాజ్ సైలెంట్. కానీ చెరసాల్లో ఉన్నా కూడా యోసేపు మాత్రం అక్కడ మౌనంగా ఉండేవాడు కాదండి. ఆడ ఏం చేస్తున్నాడు? వర్ధిల్లుతున్నాడు. చెరసాల్లో కూడా వర్ధిల్లుతున్నాడు. హల్లెలూయా. వెన్ యూ ఫీల్ దట్ గాడ్ ఈజ్ సైలెంట్, దేవుడు క్వైట్గా ఉన్నాడు, మౌనంగా ఉన్నాడని నీకు అనిపిస్తే, నీవు నీ మీద ఫోకస్ చేసుకుని నువ్వు వర్ధిల్లు. నువ్వు ఎక్కడున్నావో అక్కడ వర్ధిల్లు. గుంటలో ఉన్నావా? వర్ధిల్లు. బానిసగా ఉన్నావా? వర్ధిల్లు. ఉండరాని చోట ఉన్నావా? వర్ధిల్లు. చెరసాల్లో ఉన్నావా? వర్ధిల్లు. వేరెవర్ యు ఆర్, ఫోకస్ ఆన్ యూ. అందరి గురించి ఆలోచించడం మానేసాయి, నీ గురించి ఆలోచించు. ఒకవేళ యోసేపు దేశమంతా నా గురించి ఇట్లా అయిపోయినాయి, పోయి ఏం చేసిండేవాడు? యాక్చువల్గా పోయి ఉరి పెట్టుకొని చచ్చిపోవాలి. ఇంక అసలు ఎట్లా బ్రతుకుతాడండి? నాకు తెలియక అడుగుతాను, ఎవరిస్తారు యోసేపుకు పిల్లను? ఇటువంటి నింద వచ్చిన తర్వాత, ఇటువంటి నింద వచ్చి అరెస్ట్ అయిన తర్వాత, కేసు అయిన తర్వాత, జైలుకి వెళ్ళిన తర్వాత ఎవరిస్తారండి పిల్లను? యోసేపు అనుకుంటాడు మంచి జీవితం అంతా సంకనాగిపోయింది అనుకుంటాడు కదా. మంచి లైఫ్ కదండి అది. 17 to 30 years అంటే మంచి టైం కదా. ఆ టైంలో మనం ఏం చేస్తామో మన భవిష్యత్తును అదే డిసైడ్ చేస్తుంది. హాయిగా మా నాన్న దగ్గర ఉంటే ఎంతగా వర్ధిల్లుండునో, ఎంత సంతోషము, ఎంత ఆనందం వర్ధిల్లునో. దేవుడు చెప్పింది జరిగిందునేమో. అసలు ఈ సందర్భాల్లో ఎక్కడైనా దేవుడు చెప్పింది జరుగుతుంది అనిపిస్తుందా చెప్పండి? ఆడేమో గుంటలో పడా, ఈడేమో పోతిఫరు భార్య మీదకి వచ్చా, జైల్లో పడా. ఎక్కడైనా దేవుడు చెప్పింది జరుగుతుందని అనిపించే ఒక్క చిన్న సూచన అయినా కనిపిస్తుందా? కనిపించడంలా. నాకు తెలిసి యోసేపు మర్చిపోయాడు. ఒకరోజు ఇద్దరు తప్పు చేశారంట. ఏమండి? రొట్టె అందించేవాడు, ఫరోకు నీళ్ళు అందించేవాడు. ఇద్దరు ఫరోకు వ్యతిరేకంగా తప్పు చేసి ఇద్దరిని జైల్లో వేశారు. ఏ జైల్లో వేశారు తెలుసా? యోసేపు ఎక్కడున్నాడో ఆ బారక్లోకి వేసేశారు. పొద్దున్నే లేచాడు యోసేపు. జైల్లో ఉన్నా కూడా పొద్దున్నే లేస్తాడండి యోసేపు. హల్లెలూయా. జైల్లో ఉన్నా కూడా పొద్దున్నే లేస్తాడు. దేవుడే నన్ను పట్టించుకోవడం ఎందుకు లేలబ్బా అనుదిన ఆరాధనకు. ఒక్క రవ్వ మనసు బాగలేకపోతే అనుదిన ఆరాధన ఎగరగొట్టేస్తాం, ప్రార్థన ఎగరగొట్టేస్తాం. యోసేపు అటువంటి వాడు కాదండి. దేవుడు మౌనంగా ఉన్నా నేను మాత్రం మౌనంగా ఉన్నాను. నా జీవితాన్ని నేను కట్టుకుంటాను. భవిష్యత్తు గురించి
ఏమండి, ఆలోచించడం లేదు. కొన్ని సందర్భాల్లో భవిష్యత్తు కనిపించదు. ఒకానొక టైంలో పౌలు తనతో పాటు కొంతమంది సముద్రంలో ఉండిపోయారంట. కొన్ని రోజులు సూర్యుడు కనిపించలేదంట వారికి. కొన్ని రోజులు అంధకారంలో ఉండిపోయారు. అంటే ఫ్యూచర్ కనపడడంలా. ఒకవేళ భవిష్యత్తు అన్నటువంటిది నీకు కనిపించకుండా ఉంటే నువ్వేం చేయాలి తెలుసా? ఫోకస్ ఆన్ నౌ. ఈ రోజు పైన దృష్టి సారించు. ఈ రోజు పైన దృష్టి సారించు. ఏం చేయాలి? వర్ధిల్లు, జ్ఞానమందు వర్ధిల్లు, వయసు వర్ధిల్లు, బికమ్ స్పిరిచువల్లీ ఫిట్. భాషలో ప్రార్థన చేయి, హల్లెలూయా చేయి, షార్ప్గా తయారవుతావు. వాక్యం చదువు, వాక్యాన్ని విను, వాక్యాన్ని ధ్యానించు, జ్ఞానాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. ఉపవాసం ఉండు, ఎక్సర్సైజ్ చేయి, ఫిజికల్గా నువ్వు ఫిట్ అవుతావు. భౌతికంగా నువ్వు ఫిట్నెస్ నువ్వు పొందుకుంటావు. దేవుడు వాడుకునే దానికి, యజమానుడు వాడుకునే దానికి, అర్హమైన పాత్రలుగా మలచబడేదానికి నిన్ను నీవు సిద్ధపరచుకో. యోసేపు జైల్లో ఉన్నా కూడా వర్ధిల్లాడండి. వాళ్ళిద్దరు వచ్చారు. పొద్దున లేచాడంట యోసేపు. లేచి చూస్తే ఈ ఇద్దరి ముఖాలు వికారంగా ఉన్నాయట. ఏం రా ఇలా ఉన్నారు అన్నాడంట. అంటే చెప్పారు, మా ఇద్దరికి కళ్ళు వచ్చాయి అని చెప్పారు. కళ్ళు చెప్తే కళ్ళల భావం చెప్పేశాడు. కళ్ళ భావం చెప్పేశాడు. భక్ష్యకారుని చెప్పేశాడు, నువ్వు భక్షించబడతావురా నాయన, నీ పని అంతే సంగతి. నీ యొక్క దినాలకు, నీ యొక్క జీవితానికి నూకలు చెల్లిపోయాయి, నిన్ను శిక్షిస్తాడు ఫరో. పానదాయకుల అధిపతికి ఏం చెప్పాడంటే, నీకు ప్రమోషన్ వస్తుంది, మరలా నీకు ఉద్యోగం ఇస్తాడు ఫరో. ఉద్యోగం ఇచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని అక్కడేమంటాడంటే, ఈ ఇంటిలో నుండి అంటాడు. నాకు భలే నచ్చింది అది. చెరసాలుగా అనుకోవడంలా యోసేపు ఆ చెరసాల అనుకోవడం లేదు, కానీ ఏమనుకుంటున్నా తెలుసా? ఈ ఇంటిలో నుండి, ఈ ఇంటిలో నుండి అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి 14వ వచనం. కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నాయందు కరుణించి ఫరోతో నన్ను కూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి, జైలును ఇల్లుగా చేసుకున్నాడండి. యాటిట్యూడ్ అంటాం. అందరూ జైలులాగా చూశారేమో, కానీ యోసేపు దాన్ని ఇంటిలాగా చూశాడు. కానీ దేవుడు నన్ను పిలిచింది దీనికోసం కాదు. కాబట్టి ఇక్కడ నేను ఉండకూడదు, బయటికి ఎట్లా ఒకట నాకు చిన్న రికమెండేషన్ అయినా చేసి నన్ను దయచేసి ఈ స్థలం నుంచి నన్ను బయటికి తీసుకున్నా అంటే యోసేపు చెప్పినట్టు జరిగిపోయింది. కానీ పానదాయకుల అధిపతి మర్చిపోయాడు. ఎన్నాళ్ళు మర్చిపోయాడు? 2 రోజులు కాదు, 2 నెలలు కాదు, 2 సంవత్సరాలు. అసలు యోసేపు జైల్లో ఎంతకాలం ఉన్నాడో మనకు తెలియదు. ఎంతకాలం ఆ నిందను అనుభవిస్తున్నాడో తెలియదు. ఎంతకాలము ఆ బానిసత్వాన్ని అనుభవిస్తున్నాడో మనకు తెలియదు. మర్చిపోయాడు. యోసేపు అనుకుంటాడు, ఏంటి ప్రభువా, కొంతమంది చెప్తుంటారు కదా, నేను ప్రార్థన చేస్తే వేరే వాళ్ళకి అద్భుతాలు జరుగుతున్నాయి, నాకు జరగడంలా. ఇదేంటిదని కొంతమందికి అర్థం కాదు. నేను ప్రార్థన చేస్తే వేరే వాళ్ళకు స్వస్థతలు జరుగుతున్నాయి, నాకు స్వస్థతలు జరగడంలా. యోసేపు అనుకుంటాడు, వీడికి మేలు చేస్తే నన్ను పట్టించుకోకుండా నన్ను మర్చిపోయాడు. ప్రియులారు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనుషుల పైన మనం ఆధారపడితే ఖచ్చితంగా నిరుత్సాహపడతాం. చిన్న ఆశ దొరికింది యోసేపుకు. చిన్న ఆశ, ఒక్క రికమెండ్ చేస్తే నేను బయటకు వచ్చేస్తాను అనుకున్నాడు. కేసు కొట్టేస్తారు అనుకున్నాడు. కానీ మర్చిపోయాడు. 2 సంవత్సరాలు జోసెఫ్ స్టేడ్ ఇన్ ద ప్రిజన్. 2 సంవత్సరాలు. ఏం జరుగుతూ ఉంది? 105వ కీర్తన 105వ కీర్తన 17వ వచనం. 105వ కీర్తన 17వ వచనం. వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. దేవుడు తోడై ఉన్నాడంట, దేవుడు మౌనంగా ఉన్నాడంట, దేవుడు గమనిస్తున్నాడంట.
యోసేపు ఏం చేస్తాడు? గుంటలో పడ్డప్పుడు యోసేపు ఏం చేస్తాడు? ఏం మాట్లాడతాడు? ఎలా స్పందిస్తాడు? అమ్మబడినప్పుడు ఏం ఆలోచిస్తాడు? ఏం మాట్లాడతాడు? పొతిఫర్ ఇంట్లో బానిసగా ఉన్నప్పుడు ఏం మాట్లాడతాడు? ఏం ఆలోచిస్తాడు? ఎలా స్పందిస్తాడు? అక్రమంగా కేసు పెట్టబడినప్పుడు నా గురించి ఏం మాట్లాడతాడు? ఎలా స్పందిస్తాడు? ఏం చేస్తాడు? జైల్లో వేయబడినప్పుడు ఏం మాట్లాడతాడు? ఏం ఆలోచిస్తాడు? ఎలా స్పందిస్తాడు? పానదాయకుల అధిపతి మేలు పొంది జ్ఞాపకం చేసుకోకుండా అలాగే చెరసాల్లో వదిలిపెట్టి వెళ్ళిపోతే యోసేపు ఎలా స్పందిస్తాడు? ఎలా ఆలోచిస్తాడు? ఏం ఆలోచిస్తాడు? ఏం మాట్లాడతాడు? యెహోవా వాక్కు అతనిని గమనిస్తూ ఉండెను. ఒకవైపు యెహోవా వాక్కు గమనిస్తుంది, మరొక వైపు దేవుడు యోసేపు యొక్క హృదయాన్ని మలుస్తూ ఉన్నాడు, మార్చుతూ ఉన్నాడు. రాజు వర్తమానము పంపి అతన్ని విడిపించను, ప్రజలను ఏలినవాడు అతన్ని విడుదల చేసను. ఇష్ట ప్రకారం అతడు తన అధిపతులను నేలుటకు, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును, తన ఇంటికి యజమానునిగాను, తన యావదాస్తి మీద అధికారినిగాను అతన్ని నియమించను. పానదాయకుల అధిపతి మర్చిపోయి 2 సంవత్సరాలు అయింది. దేవుడు అనుకున్నాడు, ఇక టైం వచ్చింది, నిర్ణయ కాలం వచ్చింది అనుకొని ఏం చేశాడు తెలుసా? దేవుడు ఫరోకు కల ఇచ్చాడు. హల్లెలూయా! ఫరోకు కల ఇచ్చాడు. యోసేపుకి ఇచ్చిన కలను నెరవేర్చేదానికి 13 సంవత్సరాల తర్వాత 13 సంవత్సరాల తర్వాత ఫరోకు కల ఇచ్చాడు. ఆ కల భావాన్ని ఎవ్వరు కూడా చెప్పలేకపోయారు. ఎవరైనా చెప్పేవారు ఉన్నారని చూస్తే అప్పుడు ఈ పానదాయకుల అధిపతికి గుర్తుకొచ్చిందనమాట. నేను చేసిన పొరపాటు నాకు గుర్తుకొచ్చింది. జైల్లో ఉన్నాడు, రేప్ కేసు మీద అరెస్ట్ అయినటువంటి యోసేపు ఉన్నాడు. ఆయన కళలకు భావం చెప్తాడు. ఏం చెబితే అదే జరిగింది నా జీవితంలో అంటే అప్పుడు రాజు పిలిపించాడంట. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. 41వ అధ్యాయం 14వ వచనం. ఫరో యోసేపును పిలువనంపెను, కాబట్టి చెరసాలలో నుండి అతని త్వరగా రప్పించిరి. అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చెను. ఇక్కడ దేవుడు కార్యం చేస్తున్నట్టు మనకు కనపడతా ఉంది. అమ్మయ్య అనుకుంటాడు. చెరసాలలో నుంచి కొన్ని ఏళ్ళ తర్వాత మొట్టమొదటిసారి బయటకు వచ్చాడు. గడ్డం గీసుకున్నాడు, మంచి బట్టలు వేసుకున్నాడు. రాజు దగ్గరకు వచ్చాడు, కళలు చెప్పాడు. ఇది దేవుని వల్ల అవుతుందని చెప్పాడు, కళలకు భావం చెప్పాడు. ఇక ఫరో ఏం చేయాలని చెప్పాడు, సొల్యూషన్ కూడా చెప్పేశాడు. సొల్యూషన్ చెప్తూనే రాజు అన్నాడు, ఫరో అన్నాడు, ఇక నీకంటే తెలివిమంతుడు ఈ దేశంలో ఎవరున్నారు, కాబట్టి నీకే ఈ పనిని ఇస్తున్నా, నీకే ఈ ఉద్యోగం ఇస్తున్నా, ఐగుప్తు దేశం అంతటిని కూడా నీ చేతికి అప్పగిస్తున్నాను అని ఫరో చెప్పాడు. చూద్దామా, ఆ మాటలు చదువుదామా. 38 నుంచి. అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అన్నాను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను, నీ వలె వివేక జ్ఞానములు గలవారు ఎవరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించున్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతను ఎక్కించెను. అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతని నియమించాను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటను ఏ మనుషుడును తన చేతినైనను కాలినైనా ఎత్తకూడదని చెప్పాను. మరియు ఫరో యోసేపునకు జఫ్నత్నేహు అను పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పొతీఫరు కుమార్తెకు ఆసేనతును ఇచ్చి పెండ్లి చేశాను. అదేదో సామెత ఉంది కదా, కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంట. 13 సంవత్సరాలు యోసేపు
దేవుడు చెప్పిన దాన్ని నెరవేర్పుగా వెళ్తున్నట్లేదు. కానీ ఒక్క రాత్రిలో దేవుడు ఇంకా చాలు అన్నాడు. యోసేపు, నా యొక్క మౌనాన్ని ఎలా ఎదుర్కోవాలో నువ్వు నేర్చుకున్నావు, నా సైలెన్స్ను ఎలా డీల్ చేయాలో నువ్వు నేర్చుకున్నావు. నువ్వు ఎక్కడ ఆగిపోలేదు, నువ్వు వడ్డిల్లుకుంటూ వచ్చావు. నీవు మామూలుగా ఎవరైనా ఏం చేస్తారు తెలుసా? జైల్లో కూర్చున్నన్ని రోజులు ఆ పోతిఫర్ భార్యను శపించి పెడతా ఉంది రోజుకు. దాని వలన నాకు ఈ దుర్గతి కట్టింది. శపించుకుంటా అది వాళ్ళ జీవితకాలం అంతా ఆమెను శపించుకుంటూ కూర్చుంది అన్నమాట. యోసేపు అట్లా చేయలేదు. అన్నలను క్షమించాడు, వదిలేశాడు. పోతిఫర్ భార్యను క్షమించాడు, వదిలేశాడు. ఒకవేళ యోసేపు గుణాన్ని దేవుడు మార్చకుండా ఉంటే ఐగుప్తు దేశాన్ని అంతటిని యోసేపు చేతికి అప్పగిస్తేనే ఫస్ట్ ఎవరిని వేసేవాడండి యోసేపు? ఏరా పోతిఫర్ని కూడా కదా. పోతిఫర్ కళ్ళ దగ్గరకు వచ్చాడు. యజమానుడు దాసుడు అయిపోయాడు, బానిస ఏలుతున్నాడు, దేశాన్ని ఏలుతున్నాడు. మన దేవుడు సర్వశక్తిమంతుడు అండి. ఎల్ షదాయ్ అనే పేరు గర్విష్ఠం పడద్రోస్తాడు, దీనిలో నెక్కిస్తాడు. తన ఎడల యథార్థ హృదయం కలిగిన వారిని బలపరచుటకై ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తున్నది. అయితే యోసేపు లాంటి వాళ్ళకి కావాలి. ఆయనకి గుంటలో ఉన్న దేవుని వదిలిపెట్టలేదు, బానిసగా ఉన్న దేవుని వదిలిపెట్టలేదు, నిందలు భయపడినా కూడా దేవుని వదిలిపెట్టలేదు. దేశమంతా వీడు ద్రోహి, వీడు ఒక వ్యభిచారి, వీడు ఒక అత్యాచారి యత్నం చేశాడు, దేశమంతా మాట్లాడినా కూడా దేవుని వదిలిపెట్టలేదు. యోసేపు అంట ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ. ఊట దగ్గర ఉన్నాడంట. ఊట దగ్గర జీవ జలముల ఊట దేవుని వదిలిపెట్టలేదు యోసేపు. దేవా, నువ్వు మాట్లాడినా నువ్వు మాట్లాడకున్నా నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను. నేను మాత్రం వర్ధిల్లుతూనే ఉంటాను. జ్ఞానమందు వర్ధిల్లుతాను, తెలివి యందు వర్ధిల్లుతాను, వయసునందు వర్ధిల్లుతాను, దేవుని దయందు వర్ధిల్లుతాను, మనుషుల దయందు నేను వర్ధిల్లుతాను. నన్ను రాజుగా చేయడం లేట్ అయినా పర్వాలేదు, వాగ్దానం నెరవేర్పు లేట్ అయినా పర్వాలేదు, నేను మాత్రం వర్ధిల్లుతాను, ఎదుగుతాను. ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. నీ ఆత్మీయ క్షేమాభివృద్ధి పైన నువ్వు దృష్టి ఉంచు. నువ్వు ఎదిగితే దేవుడు ఆటోమేటిక్గా నీకు ప్రమోషన్ ఇస్తాడు. యోసేపు అనుకుని ఉంటాడు, అరే 13 సంవత్సరాలు, ఒకవేళ 13 సంవత్సరాలు నన్ను వదిలిపెట్టి ఉంటే ఈ పాటికి మంచి ఉద్యోగం సంపాదించుకుందును కదా. ఏమండి, మంచి ఉద్యోగము, మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుందును, సుమారుగా కొన్ని ఎకరాల ఆస్తినైనా కూడా సంపాదించుకుందును. ఇప్పుడు ఏమైపోయింది? 13 సంవత్సరాలు ఆ పోతిఫర్ ఇంట్లో ఉన్నది ఏం సంపాదించుకున్న అంతా కూడా వాళ్ళే స్వాధీనం చేసుకుంటారు. ఇంకా ఏం లేదు, జీరో బ్యాలెన్స్. యోసేపు అకౌంట్లో ఏం లేదు, 0. దేవుని మీద నువ్వు నమ్మకం పెట్టుకుంటే, దేవుని పైన నువ్వు ఆశ పెట్టుకుంటే, గుర్తుపెట్టుకోండి, వడ్డీతో సహా నీకు ఇస్తాడు, వడ్డీతో సహా నీకు చెల్లిస్తాడు. ఏమైందండి? ఒకే రోజులో ఒకే రాత్రి ఏమొచ్చింది? యోసేపుకు ఉద్యోగం వచ్చిందా? ఎటువంటి ఉద్యోగం అది? అన్ని ఉద్యోగాల కంటే పై ఉద్యోగం అది. హల్లెలూయా! అన్ని ఉద్యోగాల కంటే పై ఉద్యోగం. ఒకటే రాత్రిలో ఉద్యోగం వచ్చింది. 2 వెహికల్ ఇచ్చారు, కారు ఇచ్చారు. 2వ రథం కారు ఇచ్చారు, కారు వచ్చింది. ఆ ఉద్యోగాన్ని ఒకవేళ యోసేపు తన సొంత శక్తితో తెలివితో సంపాదించుకోవాలి అని అనుకుంటుంటే ఎన్ని ఏళ్ళు పట్టిండేదో. ఏమండి, ఆ ఫరో స్థాయికి వెళ్ళాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టిండేదో. కారు ఇచ్చాడు. ఫరో తన ఉంగరాన్ని తీసి ఇచ్చాడు. అంటే ఇది ఎట్లా చెక్ బుక్ ఇచ్చినట్టు అనమాట. సంతకం చేసి చెక్ బుక్ ఇచ్చినట్టు ఉంగరాన్ని తీసి, ఉంగరమే కదా ఆ కాలంలో ముద్ర, అధికారం కదా. ఉంగరం ఇచ్చాడు, బంగారు చైన్ ఇచ్చాడు, పేరు మార్చేశాడు, మంచి బట్టలు ఇచ్చాడు, పెళ్ళి కూడా చేసేసాడు. ఒక్కటేసారి అన్నీ వచ్చేసాయి. ఏవేవి కోల్పోయాను అని యోసేపు అనుకుంటున్నాడో అన్నీ వచ్చేసాయి. హల్లెలూయా! అన్నీ వచ్చేసి ఈ 13 సంవత్సరాల టైంలో దేవుడు యోసేపును మలచడం వలన
పానదాయకుల అధిపతిని పైన కక్ష తీర్చుకోలేదు, పోతిఫర్ మీద కక్ష తీర్చుకోలేదు, పోతిఫర్ భార్య పైన కక్ష తీర్చుకోలేదు. నాకు తెలిసి వాళ్ళు దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింటారేమో. నీ వలన నా పేరంతా పాడైపోయింది. నో కోపము. ఎదిగాడండి, ఎదిగాడు. కొన్నిసార్లు సమస్యలు వచ్చినప్పుడు, నిందలు, అవమానాలు, శ్రమలు వచ్చినప్పుడు దేవుని పైన మనం ఆధారపడతాం, నలిగిపోతాం, విరిగిపోతాం. దేవుడు వాటిని వాడుకొని మనల్ని గుణవంతులుగా చేస్తాడు.